వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా చూడండి, చూస్తారని వీడియో తీపిస్తున్నానండి. 100 గ్రాములు ఆయిల్ పోసానండి. చూడండి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ రెండు కట్ చేసుకున్నానండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వేసుకుందామండి. కొంచెం మగ్గినాయి కదండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మటన్ పెట్టేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. గోంగూర కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి. 2 స్పూన్లు వేసాను. ముప్పావు స్పూను ఒక స్పూను వేసి కొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. కలిపేసుకుందామండి. కలిపేసుకొని వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వాటర్తో మగ్గించుకుందాం. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. గోంగూర వేసినప్పుడు ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయండి. 2 స్పూన్లు వేసాను. ఇంకొక సగం వేస్తున్నా కారం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఎముకలు కదా, ఉడకాలి. మునిగే వరకు వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. హనీ మమ్మీ కిచెన్ వారి గరం మసాలా 1 స్పూన్ వేసి ఇంకొక సగం వేసుకుందాం. కలిపేసుకొని గోంగూర పెట్టేసుకుందామండి. వాటర్ అంతా ఇంకిపోయింది, ఇంకొంచెం ఉంది. ఈ స్టేజ్లో గోంగూర పెట్టేసుకోవచ్చు. గోంగూర మొత్తం 2 కట్టలు తీసుకున్నానండి. పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది. చూసారండి, గోంగూర కూడా బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని
ఒక 5 నిమిషాలు మగ్గించుకొని దింపేసుకోవటమే. చూసారండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కూర మగ్గిపోయిందని అర్థం. ఇంకా అయిపోయింది, ఆపేసుకుందాం. ఇంతేనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.